రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన చెప్పారు. గతంలోని అప్రజాస్వామిక పాలనతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా, ఉపాధి పరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి భరోసా కల్పిస్తామని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాట్లాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, మీ అందరికి కూడా జ్ఞాపకం ఉంటుంది. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయని తీర్మానం, అప్రజాస్వామిక తీర్మానాన్ని చేసిన పార్టీ అది. ఒకే వ్యక్తిని జీవితాంతం అధ్యక్షుడిగా ఉంచాలని తీర్మానం చేసిన అప్రజాస్వామిక పార్టీ ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన పరిస్థితుల నుంచి ప్రజలే తిరగబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్న వైనం గత ఎన్నికల్లో మనం చూసాం. ప్రభుత్వం వచ్చి నెల రోజులు కాలేదు, మీరు చేసిన తప్పిదాలను తోడటానికే ఇంత సమయం పడతా ఉంది. మీరు చేసిన ఆర్థిక అవకతవకలు ఏదైతే ఉన్నాయో వాటి మూలంగా అన్ని రంగాలు కూడా ఏ విధంగా కుదేలైనాయో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా శ్వేతపత్రాల ద్వారా చాలా స్పష్టంగా తెలియజేశాం. దాన్ని ఎదుర్కోలేక ఈరోజు ఆ పార్టీ రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నం చేస్తాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం అని వైఎస్ఆర్సీపీ అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది తప్పితే అది సబబు కాదని చెప్పేసి మనం చేస్తాము. ఏదేమైనా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, లోకేష్ గారి నాయకత్వంలో ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి మరి ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను.